హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్, చందు ది ఎక్స్ప్లోరర్. సో అసలు చందు ది ఎక్స్ప్లోరర్ అనే ఛానల్ ఈ మధ్య వీడియోస్ పెట్టడమే చాలా తక్కువైపోయింది. అప్పుడెప్పుడు నేను లాస్ట్ వీడియో పెట్టింది ఫుల్ వీడియో 299 అన్లిమిటెడ్ బఫెట్ ఎలక్ట్రానిసిటీ ఫేజ్ 2లో. సో దాని తర్వాత అసలు లాంగ్ వీడియోస్ పెట్టింది లేదు ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ 4 వీక్స్ పైన అయిపోయింది. అండ్ ఎప్పుడు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నా. సో స్టార్టింగ్ నేను ఎప్పుడైతే అసలు నా ప్లాన్ ఇది కాదనమాట. ఎప్పుడు నేను స్టార్టింగ్ వీడియో అండ్ లైక్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నా. ఎట్లా అంటే లైక్ డైలీ ఒక షార్ట్ వీడియో పెట్టాలి, తర్వాత వీక్లీ వన్స్ ఒక ఫుల్ వీడియో పెట్టాలని. సో ఫస్ట్ వీక్లోనే మీ దగ్గర నుంచి నాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే నేను బూస్టప్ అయ్యి మరి ఇంకా 2 వీక్స్ మొత్తం మంచిగా కంటెంట్ కోసం వెతికి కంటెంట్ తీసి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెట్టడానికి ట్రై చేసిన. అప్పుడు నాకు వర్క్ కూడా కొద్దిగా హైబ్రిడ్ మోడ్ ఉంది కాబట్టి నాకేం టెన్షన్ లేకుండా మంచిగా 3 డేస్ ఆఫీస్ కాబట్టి 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో 2 డేస్ పీజీలో ఉన్నప్పుడు నేను మంచిగా కంటెంట్ కోసం బయటకు పోయి షార్ట్ వీడియోస్ తీయడం, ఫుల్ వీడియోస్ తీయడం ప్లాన్ చేసి సెట్ అయింది. అండ్ రాను అది ఏమైందంటే డైలీ పెట్టాల్సిన వీడియో కాస్త 2 డేస్కి ఒకసారి అయిపోయింది షార్ట్ వీడియో. అండ్ లాంగ్ వీడియోస్ అయితే రెండు వారాల తర్వాత ఒకటి అట్లా అయిపోయింది. అక్కడికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నా. షార్ట్ వీడియోస్ అయితే డైలీ కాకుండా కనీసం వీక్లీ 3 డేస్ అన్నా షార్ట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. అవి వర్కౌట్ అవుతున్నాయి. అండ్ దాని మీద కూడా మీకు నాకు మీ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇది టాపిక్ పక్క పెడితే ఈరోజు నేను ఒక వీడియో అనుకున్నాను, ఆ వీడియో చేద్దామని బ్లాగ్ చేస్తున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరందరూ వినే ఉంటారు, కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ ఇది చిక్క తిరుపతి అని. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ చిక్క తిరుపతి అంటే ఏంటి, ఈ పేరు ఎందుకు వచ్చిన, తర్వాత ఈ హిస్టరీ అనేది మనం అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45, 6 దగ్గరికి నేను స్టార్ట్ అయిపోవాలి. మా ఫ్రెండ్ ఉన్నాడు, బదులు పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో సీ యూ ఆన్ ద రోడ్స్. అండ్ ఇంకొకటి, నేను కొత్తగా గోప్రో తీసుకున్నా. ఇప్పుడు నేను ఏదైతే నేను షూట్ చేస్తున్నానో, మీరు నన్ను చూస్తున్నారో, ఇది గోప్రో నుంచి చూస్తున్నారనమాట. సో మీరే చెప్పాలి క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు నేను ఈ గోప్రోని నా హెల్మెట్ కూడా మౌంట్ చేస్తా. అండ్ సరదాగా మనం పొద్దున్నే ఈ చల్లటి వాతావరణంలో బెంగళూరు రోడ్స్ మీద సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా? సో వన్ పిక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సీ యూ ఆన్ ద బైక్. ఆల్మోస్ట్ టైం అయితే 6 దాటిపోయింది. నేను ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తా. ఎంత ఎర్లీగా రైడ్ స్టార్ట్ చేస్తే మనం అంత ఎర్లీగా దర్శనం అయిపోగొట్టుకొని పీజీకి వచ్చేయచ్చు. ఎందుకంటే మరీ ఎర్లీ మార్నింగే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనమాట. లేట్ అయిందంటే 9:30, 10 అలా అయిపోయిందంటే ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. మనం మళ్ళీ ఎక్కడ ఇరుక్కోపోతామో మనకే అర్థం కాదు, ఇంకా అంత ట్రాఫిక్ ఉండిపోతుంది. ఎలాగో ఈరోజు సాటర్డే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రైడ్ స్టార్ట్ చేసి ఫినిక్స్ మార్కెట్, సిటీ మాల్ ఏరియాలో మా ఫ్రెండ్ స్టే చేస్తున్నాడు అని చెప్పినా కదా, మా ఫ్రెండ్ని పిక్ చేసుకుని వెళ్ళిపోతా అని. సో వాడు అక్కడ స్టే చేస్తున్నాడు. అండ్ పీజీ దగ్గరికి వెళ్ళి వన్ పిక్ చేసుకుని అటు నుంచి టెంపుల్కి వెళ్ళిపోవడం, ఇది మన ప్లాన్. అవును, నేను మీకు నా కొత్త బైక్ చూపిలే కదా, ఇదే నా కొత్త బైక్, న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 452. రీసెంట్గానే తీసుకున్న, 1 వీక్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ 500 కిలోమీటర్స్ కూడా నడిపేసిన, ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. అండ్ నేను యాక్చువల్లీ ఈ బైక్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో తీద్దాం అనుకున్నా, ఇన్ఫర్మేషన్ వీడియో. అంటే లైక్ డౌన్ పేమెంట్ నేను ఎంత పే చేసినానో, నాకు లోన్ ఎవరు ఇచ్చినారు, అంటే ఏ బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది, తర్వాత ప్రీ బుకింగ్కి ఎంత పే చేసుకున్నారు, ఈఎంఐ నేను ఎంత పే చేయాలి. అండ్ ఈ బైక్లో కలర్స్ ఉంటాయి కదా, బ్లాక్, పాపీ బ్లూ, వైట్, కాజా బ్రౌన్. సో ఈ కలర్స్కి ప్రైజెస్ ఎంత అనేది మీకు డీటెయిల్గా ఒక వీడియో ఇస్తాను. యాక్చువల్గా ఈరోజు నేను వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఈరోజు ప్లాన్ వచ్చేసి టెంపుల్ ప్లాన్ ఉండేసరికి దాన్ని పోస్ట్ పోన్ చేసిన. రేపు సండే కదా, మంచిగా ఫ్రీ టైం దొరికితే ఎక్కడికైనా ఒక మంచి లొకేషన్ తీసుకుపోయి దీన్ని మొత్తం ఒక మంచి వీడియో షూట్ చేసి ఆ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా పోస్ట్ చేస్తా త్వరలో, ఓకేనా? ఏ హీ హై హమారా స్పైస్ గార్డెన్ లేఅవుట్. ఈ స్పైస్ గార్డెన్ లేఅవుట్ వచ్చేసి మార్తలిలో ఉంటుంది. మీకు చాలాసార్లు చూపించింటాను నేను షార్ట్ వీడియోస్లో, స్పైస్ గార్డెన్ లేఅవుట్లో స్టే చేస్తున్నా ఇక్కడ అని. సో ఆల్మోస్ట్ నేను ఈ లేఅవుట్కి వచ్చేసి 3 years అయిపోయి ఉంటుంది. 2019లో వచ్చినాను, మళ్ళీ 1 year ఎక్కడికో బయటకు వెళ్ళి మళ్ళీ లేఅవుట్కి వచ్చేసిన. అండ్ నేను మీకు ఒకటి తెలుసా, ఈ లేఅవుట్ మొత్తం కోలివింగ్ పీజెసే ఉంటాయి. కోలివింగ్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి స్టే టుగెదర్ అనమాట. సో ఫస్ట్ నేను ఎప్పుడైతే ఈ లేఅవుట్కి వచ్చినానో 2019 సంథింగ్ ఆ రేంజ్లో, అప్పుడు ఇక్కడ ఓన్లీ గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ పీజెసే ఉండేటివి. అప్పటికిప్పుడు ఎంత అప్డేట్ అయిందంటే మొత్తం కోలివింగ్ పీజెస్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 60-70 పీజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,500 సంథింగ్ అట్టుండొచ్చు బా. వరస్ట్ థింగ్ ఏంద్రా అంటే ఈ లేఅవుట్కి ఈ రోడ్డే, ఈ మెయిన్ రోడ్డు ఇదొకటే అనమాట. స్పైస్ గార్డెన్ లేఅవుట్లోకి ఎంట్రీ అవ్వాలంటే ఎవరైతే మెయిన్ రోడ్ నుంచి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ఇటు నుంచే రావాల్సిందే.
వాన పడిందిరా అంటే గుంతలు గుంతలు, బండి కింద పడిందిరా అంటే బుడద అవుతుంది పక్క. ఇదొక్కటే వరస్ట్ థింగ్. నేను 2019లో ఎప్పుడైతే ఈ లేఅవుట్కి అడుగు పెట్టినానో అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లు అస్సలు ఒక్కరుగాని పట్టించుకోవడంలే. ఈ పక్కన చూసినారా ఫుట్పాత్, అది రీసెంట్గా వేసినారు. అది మనుషులు నడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉందంటే ఇప్పుడు వేసినారు రీసెంట్గా. ఇది మీకు ఇంకోటి తెలుసా, దీని పక్కనే ఒక హైపర్ మార్ట్ ఉంటుంది. ఆ జనాలు ఈ బురద తొక్కకుండానే హైపర్ మార్ట్లోకి పోతారు. అట్లుంటుంది ఇక్కడ ఏరియా పరిస్థితి. కానీ ఏరియా మటుకు రిచ్ అంటారు. ఇదొక రోడ్డే, మెయిన్ రోడ్డే. చాలామంది ఓలా యూబర్ వాళ్ళు ఉంటారు కదా, మాకు చెప్తూ ఉంటారు ఇట్లా లోపల అంటే భయం సార్, మీ క్యాబ్సే క్యాన్సిల్ చేసుకోండి అంటారు, రైడ్స్ క్యాన్సిల్ చేసుకుంటారు ఆ లోపల రావడానికి భయం అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే నేను వచ్చి జిమ్ అనమాట. మెయిన్ రోడ్లో ఉంటుంది. డైలీ నేను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము, అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాను నేను ఈ జిమ్కి. అండ్ ఇదే నేను నార్మల్గా ఎప్పుడు వచ్చే ప్లేస్ అనమాట చాయ్ తాగేది, ఉడిపి. అక్కడే నేను చాయ్ తాగేది. మీరు కూడా ట్రై చేయండి. ఉడిపిలో చాయ్ కాఫీ సూపర్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ రోడ్లో పోతున్నామంటే వైట్ ఫీల్డ్ బై రోడ్ అనమాట. ఇది కుందనల్లి గేట్ దాటి స్ట్రైట్ వెళ్ళిపోతే వైట్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. అట్లే స్ట్రైట్ వెళ్ళిపోతే హోప్ ఫామ్ వస్తుంది. సో మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా, లారీనా ఉండను పోతాము. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ లారీ పోతుంది. ఆ లారీ వచ్చేసి మాడతల్లి కనెక్ట్ అనమాట. మాడతల్లి బ్రిడ్జ్, కేఎల్ఎం కళామందిర్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. అంటే స్ట్రైటింగ్ హెచ్ఏఎల్ అట్లే మెజెస్టిక్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. మ్యాక్స్ ఈ స్పైస్ గార్డెన్ లేఅవుట్లో స్టే చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు హాస్పిటల్ పోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం 3 చూసినాం కదా. మన లెఫ్ట్ సైడ్లో బ్యాక్లో ఒకటి పోయింది శంకర ఐ హాస్పిటల్ అని, అండ్ రైట్ సైడ్లో కావేరీ హాస్పిటల్ అని పోయింది. అండ్ ఇంకొకటి హోప్ హాస్పిటల్ అని స్పైస్ గార్డెన్ లేఅవుట్ లోపలే ఉంది. నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఆల్సో ఎంఆర్పి షాపులు కూడా 3-4 ఉన్నాయి లేండి, తక్కువేం కాదు. స్పైస్ గార్డెన్ లేఅవుట్ బాగా ఇచ్చే. ఇది కుందనల్లి గేట్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కుందనల్లి గేట్ ఇప్పుడు మనం క్రాస్ చేసినాం కదా, అట్లే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోతాం. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇది ఐటీపీ వెళ్ళిపోతుంది, తర్వాత బ్రూక్ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. ఈ బ్రూక్ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో ఈ బ్రూక్ఫీల్డ్ ఏరియా నా లైఫ్లోనే మర్చిపోలేని రోడ్డు ఏరియా. ఎందుకంటే స్టార్టింగ్ నేను బెంగళూరు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు జాబ్ వచ్చింది ఈ ఏరియాలోనే. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే బ్రూక్ఫీల్డ్ మాల్ వస్తుంది. దాని తర్వాత సిఎంఆర్ఐటి, దాని పక్కనే గోపాలన్ కోవాక్స్ అని ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్లోనే నేను బీపీఓగా జాయిన్ అయినా. ఫస్ట్ జాబ్ నాది అదే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎంబీఏ. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ రూట్లోనే ఇంకో జాబ్ చేసిన. అది బీపీఓలో 1 మంత్ పని చేసిన. దాని తర్వాత హెచ్డిఎఫ్సి మార్కెటింగ్లో 1 మంత్ చేసిన. దాని తర్వాత మరి ఇట్లా సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసిన అనమాట. అప్పట్లో మనకి సరిగ్గా చెప్పేటోళ్ళు లేకపోయారు కాబట్టి ఎట్లా పడితే అట్లా జాబులు చేసినాం, ఆడబడితే సర్టిఫికెట్లు ఇచ్చినాం, అగ్రిమెంట్ రాసినాం, అన్నీ చేసినాం, ఏదో దొబ్బుకుంటూ వచ్చినాంలే. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్. ఈ ఏరియాలోనే మనవాడు ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు వాడిని వెతికి పట్టుకొని వాడిని ఎక్కించుకొని బయలుదేరిపోవడమే. కడుపులో తేడా కొడుతుంది సీన ఉన్నట్టుండి. గుడి కూడా బడబడ ఉంటుంది. ఏంది పొద్దున్నే పోయిచ్చినామే, అయినా కానీ అనకూడదు. ఈ పొద్దున్న వేస్తానే మనం బ్రష్ చేస్తేనే మనకు పొట్టలో ఏదైనా పడాలి, లేకుంటే ఇట్లే ఉంటుంది మనది. ఏందో అర్థం కాదు. ఆ పొట్టలో నుంచి వచ్చే ఆవేదన అసలు అది అర్థం కాదు. అది స్పీచ్లెస్. ఫైనలీ మా వాడిని పట్టుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ రోడ్లో తిరుగుతుంటే పొద్దున్నే కుక్కలెమ్మడి పడినేవానికి పట్టుకొని రారా కుక్కలు మాట్లాడాను నేనే. మావాడే ఇడిచిపెట్టాను అంటే కుక్కలు ఇడిచిపెట్టినాయి. లేకపోతే ఈ హెల్మెట్లకి ఇట్లా బొమ్మలు కనిపిస్తే కుక్కలు కాకుండా ఇంకేమన్నా పడతాయి ఆడ. ఊరే ఇంతసేపు నేను వైడ్ యాంగిల్లో షూట్ చేసిన, అందుకే మీకు ఫుటేజ్ సగమే వస్తుంది. నేను చెక్ చేసిన ఇప్పుడు ఎంత బాగా ఫుటేజ్ సగమే వస్తుంది, ఫుల్ రావాలి కదా అనుకున్నా. నేను సూపర్ వ్యూ దీన్ని సెట్ చేయలే. సూపర్ వ్యూ సెట్ చేసి ఇట్లా వస్తుంది. మీరు ఒకసారి దీన్ని చూడండి, కామెంట్ చేయండి మీకు ఏ వ్యూ నచ్చిందో. నాకు తెలిసి ఈ వ్యూ బాగుంది అనుకుంటా. ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ మోటో వ్లాగింగ్ అయితే దీన్ని సూపర్ వ్యూ యూజ్ చేద్దాం. మంచిగా కనిపిస్తుంది కదా రోడ్ ఇప్పుడు పెద్దగా. ఇంకా ఆడ రోడ్డు పోతూనే ఉంది. టెంపుల్ రాలే అనుకున్న లోపలే టెంపుల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ అనమాట నేను ఉంటున్న ఏరియా నుంచి టెంపుల్కి. సో మీకు రైట్ సైడ్లో కనిపించింది టెంపుల్, అది ఇదే. టెంపుల్ అయితే బాగుంది. చిక్క తిరుపతికి ఎగ్జాక్ట్గా చిన్న తిరుపతి అనే రేంజ్కి ఉంది. చిన్నగా ఉంది, అంత పెద్దగా ఏం లేదు. సో ఓకే, టెంపుల్ బాగుంది చూడడానికి. ఇది గోపురం, వెనకాల ఉండేది మెయిన్ టెంపుల్ అనమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి బైక్కి షెల్టర్ ఏం లేదు. బ్యాగులు మనం బైక్ ఇలా ఎట్లా పడితే ఇట్లా పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏదైనా షాప్ ముందర పెట్టుకొని వెళ్ళిపోవడమే. హెల్మెట్లు కూడా ఇట్లా హెల్మెట్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. హెల్మెట్స్ బయట పెడితే గ్యారంటీ ఇక్కడ మనోడు మీ దగ్గర పూలు కొంటాను చెప్పింటే ఆమె హెల్మెట్లు తర్వాత చెప్పులు పెట్టుకుంటాను చెప్పింది. సేఫ్. ఇట్లా మీరు కూడా ప్లాన్ చేయాలి. పూలు కొనుక్కోండి, వాళ్ళే హెల్మెట్లు మీ దగ్గర ఉండే చెప్పులన్నీ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఈ కెమెరా తగ్గపోదా కెమెరా తగ్గపోదా
లోపల కెమెరాస్ అలా ఉన్నాయంట, చూద్దాం మరి. నాకు తెలిసి సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఉంటాయని విన్నాను. చిన్న తిరుపతి పెద్ద తిరుపతి సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా ఒకటే ఉంటుంది అని విన్నాను నేను. చూద్దాం లోపల కెమెరా అలా ఉందా లేదో. మ్యాక్స్ ఉండదు అనుకుంటాను నేనైతే. హెల్మెట్ ఎందుకు అలౌ చేయరు అని అనుకుంటున్నానంటే ఏమో నాకు కూడా తెలియదు. చూడాలి ఇంకా లోపలిపై అలౌ ఉంటుంది లేదా అనేది. యాక్చువల్గా ఈ టెంపుల్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లోపల దాకా బైక్స్ వెళ్తాయంట. అక్కడ మనుషులు వెళ్తున్నారు కదా, ఆ లోపల దాకా బైక్స్ వెళ్తాయంట. బట్ ఈరోజు లాస్ట్ సాటర్డే అంట, సారీ అదేంటది శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం అని ఇక్కడ రష్ ఎక్కువ ఉన్నారు. సో దీనికోసమే సపరేట్గా ఈరోజు టికెట్స్ కూడా పెట్టినారంట ఇక్కడ. అండ్ ఇక్కడ ఏదో అమ్ముతుంది డబ్బాలు కనుక్కున్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడ ముందర షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ మొత్తం వీళ్ళు సెటప్ చేసిందంట మొత్తం ఈ రోజు కోసం మాత్రమే. నార్మల్గా వాడు వచ్చినప్పుడు ముందు ఎప్పుడు వచ్చినాడంట, వచ్చినప్పుడు మొత్తం ఇదంతా ఫ్రీ ఉండిందంట. నార్మల్ సాటర్డే వచ్చినప్పుడు చాలా ఫ్రీ ఉండిందంట. బైక్స్ అనేటివి ఇక్కడ నుంచి అక్కడ ముందర గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ దాకా తీసుకెళ్ళొచ్చంట. బట్ ఈరోజు లాస్ట్ సాటర్డే శ్రావణ మాసం కాబట్టి కొద్దిగా రష్ ఎక్కువ ఉంది. అండ్ టికెట్ సిస్టమ్ కూడా పెట్టినారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఫ్రీ దర్శనం వాళ్ళది. ఇప్పుడు మేము లైన్లో ఉన్నది 100 రూపీస్ దర్శనం అనమాట. అది ఒకటి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే ఫ్రీ దర్శనం. ఈరోజు ఒక రోజే ఉంటుంది, అది జస్ట్ లాస్ట్ సాటర్డే కదా, అందుకు రష్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా మేనేజ్ చేసినారు. నార్మల్గా అయితే మీరు డైరెక్ట్గా టెంపుల్లోకి ఇట్లా వెళ్ళిపోవచ్చు, నో క్యూ. అసలు జనాలు ఎక్కువ ఉంటారంట ఈ టెంపుల్ దగ్గర. ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దామా. ఈ టెంపుల్ని చిక్క తిరుపతి అని పిలుస్తారనమాట. చిక్క తిరుపతి అనేది కన్నడ వర్డ్, దీన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి చిన్న తిరుపతి. సో ఈ చిన్న తిరుపతి అనేది మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన టెంపుల్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సౌత్ కర్ణాటక బెంగళూరులో మాలూరు తాలూకాలో వస్తుంది. అండ్ ఈ టెంపుల్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా కన్స్ట్రక్షన్ చేసినారంటే మనకి టెంపుల్ తిరుపతి టెంపుల్ ఉంది కదా, సేమ్ అలాగే ద్రావిడ కన్స్ట్రక్షన్ స్టైల్లో నిర్మించబడింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్గా మన శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీ అలమేలు మంగమ్మ గారిని పూజిస్తారు. సో ఇది కోలార్ డిస్టిక్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేస్తే ఇక్కడ 2 స్టోరీలు వస్తున్నాయి. ఫస్ట్ది వచ్చేసి మన మహాభారత ఇతిహాసాల్లో కాండవ దహనానికి పార్ట్కి రిలేటెడ్ అయి ఉంటుందంట. అది ఏంటి అంటే కాండవ దహన టైంలో తక్షకుడు చిన్న చిన్న దెబ్బలతో అడవి నుండి తప్పించుకుంటాడంట. సో ఈ సీన్ మీకు గుర్తుందా, తిరుమలలో స్టార్టింగ్ మనం ఎక్కేటప్పుడు ఇట్లా టెంకాయలు కొట్టెక్కుతాం. సో సేమ్ అలాగే ఉంది కదా. అండ్ ఇక్కడ బయట ముసలామె డబ్బాలు అమ్ముతుంది కదా 10 రూపాయలని. సో ఆ డబ్బాలు వీళ్ళు టెంకాయలు కొట్టిన తర్వాత వాటర్ ఇందులో వేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేస్తే ఇక్కడ 2 స్టోరీలు వస్తున్నాయి. ఫస్ట్ది వచ్చేసి మన మహాభారత ఇతిహాసాల్లో కాండవ దహనానికి సంబంధించిందంట. అది ఏంటి అంటే ఆ కాండవ దహనంకి టైంలో తక్షకుడు చిన్న చిన్న దెబ్బలతో అడవి నుండి తప్పించుకుంటాడు. సో అలా తప్పించుకున్న తక్షకుడు తన దైవ స్థితిని కోల్పోయేలాగా అగ్నిదేవుణ్ణి శపిస్తాడంట. సో శివుడు సూచించినట్టుగా అప్పుడు అగ్నిదేవుడు ఈ ఏరియాలో లార్డ్ విష్ణువుని ప్రార్థించి మళ్ళీ తన స్థితిని తిరిగి పొందినట్టు ఒక స్టోరీలో చెప్తుంది. ఈ టెంపుల్ మెయిన్ గర్భగుడి ఎంట్రీ ఇదే అనమాట. సో లోపలే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అండ్ ఇంతవరకు అయితే నాకు ఎవరు కెమెరా అడగలేదు, మేబీ లోపల కూడా రికార్డ్ చేయొచ్చు అనుకుంటా. చూద్దాం, ఇన్ కేస్ రికార్డ్ చేసే సిచ్యువేషన్ వస్తే నేను చేస్తాను. మనకందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు అనుకుంటా, చూద్దాం. దర్శనం అయిపోగానే ఫస్ట్ మాకు తులసి నీళ్ళు ఇచ్చినారు తీర్థంగా. అండ్ తర్వాత ఇక్కడ లడ్డు, అండ్ తర్వాత పులిహోర ఇచ్చినారు. పులిహోర అయితే ఇట్లుంది. పులిహోర అయితే బాగుంది టేస్ట్, యాక్చువల్లీ చాలా బాగుంది టేస్ట్. అండ్ ఒక లడ్డు కూడా ఇచ్చినారు.
అండ్ ఇక్కడ జనాలు ఎక్కువ చూసి మేము ఏదైనా అన్నదానం చేస్తున్నారేమో అనుకున్నాం, తిందామని అనుకున్నాం, ఏదో టిఫిన్ దొరుకుతుందని. అండ్ ఇక్కడ అన్నదానం ఏం చేయలేదు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళందరికీ బాదం పాలు ఇస్తున్నారు, హాట్ బాదం మిల్క్ ఇస్తున్నారు. అది అందుకే జనాలు అంతా ఇక్కడ ఉన్నారు, బాదం మిల్క్ కోసం. చేతులు పట్టుకుని బాదం 2 పెద్ద లడ్లు, తర్వాత ఒక లడ్డు ప్యాకెట్, మొత్తం వచ్చేసి 200కి 1 2 3 అంటే 3 కాదు, ఒక 5 లడ్లు ఉండే ఒక ప్యాకెట్ 50 రూపాయలు. తర్వాత ఇంకొకటి వచ్చేసి 3 లడ్లు ఉండేది, 3 కాదు 4 లడ్లు ఉండేది, 3 లడ్లు ఉండేది 50 రూపాయలు. ఇంకో 50 రూపాయలు మిగిలింటే ఇంకో లడ్డు ఇచ్చినాడు ఆయన. సో ఇదంతా బొమ్మల షాపులు. బయటకు వస్తే మొత్తం స్వీట్ షాపులు. సేమ్ నాకు ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, మా ఊర్లో తొండపాటు తిరునాళ్ళు జరుగుతుంది. తొండపాటు తిరునాళ్ళు జరిగిన తర్వాత ఇట్లే ఉంటుంది సేమ్. బట్ ఇది చాలా చిన్నది. అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు చాలా రష్ ఎక్కువ ఉంటారంట. అప్పుడు వస్తే చాలా మనం చూడొచ్చు ఇక్కడ బొమ్మల షాపులు, స్వీట్ షాపులు, ఇంకా రకరకాలవి మొత్తం A to Z. ఈ లడ్డు లోకల్ లడ్డు, తిరుపతి లడ్డు ఏం కాదు. ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే తిరుపతి లడ్డు కాదు, ఇక్కడ లోకల్ లడ్డు అనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తిరుపతివి ఉన్నాయి. బట్ కానీ లడ్డు ఒకటి, ప్రసాదం మనకి లోకల్ ప్రసాదం ఇస్తారు, తిరుపతి లడ్డు అయితే కాదు. రూబీ మనకు ఫోటో కలిపిద్దాం. నేను గోపురం పడితే ఏం పడదు మనకి ఇక్కడ, లేకపోతే అక్కడ ముందు వేసుకున్నాం. హే వావ్, బయటికి రాగానే గోపురం పక్కనే మంచిగా స్మెల్ వస్తుంది. ఇంద్రాన్ని చూసినా ఇక్కడ అన్నదానం పెడుతున్నారు, జనం ఫుల్ ఉన్నారు. ఇక్కడ మంచిగా బెల్లం అన్నము నెయ్యి వేసి పెట్టినట్టున్నాడు, ఫుల్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి రా అని పిలుస్తుంది అది. దాని తర్వాత పక్కనే పలావ్ పెట్టినాడు. ప్రసాదం తిన్నాం చాలా, బెల్లం అన్నం, తర్వాత ఇది పలావ్, తర్వాత లడ్డు. ఒక గిన్నె తెచ్చుకుంటే బాగుంటుంటారా, సూపర్ ఉంది. ఇంకా మన బంటిగాని డ్రాప్ చేసి వానికి ఏదో ఇంటర్వ్యూ ఉందంట 10 o'clockకి. ఇంకా వానికి టాటా బాయ్ బాయ్ చెప్పి చేతిలో లడ్డు పెట్టి మనం ఇంకా జంపు. లడ్డు తీసుకో. నేను స్టార్టింగ్లో మాట్లాడినా కదా, మార్తల్లి పక్కనే ఉంటుంది కళామందిర్ బ్యాక్ సైడ్ అని. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కనిపించేది కళామందిర్ అనమాట. నేను స్పైస్ గార్డెన్ లేఅవుట్ చూపించిన కదా ఎట్లుంటుందో, ఇప్పుడు మార్తల్లి చూపిస్తారండి. ఈ మార్తల్లి ఇక్కడ ముందు కనిపించే బిల్డింగ్స్ ఆ బ్యాక్ సైడ్ అంతా మార్తల్లి అనమాట. ఇక్కడ స్ట్రీట్స్ ఎక్కువ ఉంటాయి, రెండు చూపిస్తాం. సో ఇది స్టార్టింగ్ స్ట్రీటు. ఓ ఏంద్రో స్పైస్ గార్డెన్లో ఉన్నట్టే ఎంట్రీ ఉంది ఇక్కడ. మొత్తం వీడు కూడా గుంతలు ఉన్నాయి వర్షం పడితే. ఏ మై గాడ్. ఈ లేఅవుట్లో అయితే ఈ లేఅవుట్లో కాదు, ఈ మార్తలి ఇది కళామందిర్ బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ కూడా చాలా పీజీస్ ఉంటాయి. ఇక్కడ మ్యాక్స్ కోలివింగ్ తక్కువ, లేడీస్ పీజీ బాయ్స్ పీజీ సపరేట్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి నైట్ అయితే. ఇక్కడ ఒక మినీ ఏమంటారు దాన్ని, వ్యూపురం స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది అనమాట మొత్తం ఈ ఏరియా అంతా. చూడండి ఇక్కడ కనిపించే వాళ్ళు మ్యాక్స్ 80% తెలుగు వాళ్ళే ఉంటారు, అంతా మన వాళ్ళే. నార్త్ ఇండియన్స్ అంతా నేనుండే ఏరియా అనమాట. నేనుండే స్పైస్ గార్డెన్ కదా, ఆ స్పైస్ గార్డెన్లో నార్త్ ఇండియన్స్ ఉంటారు ఎక్కువ. ఇక్కడ పీజీ రెంట్స్ కూడా తక్కువే. నన్ను అడిగితే నాకు తెలిసి మ్యాక్స్ 5,500 6,000 సంథింగ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 3 sharing కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడ 3 sharing అయితే కష్టం స్పైస్ గార్డెన్ లేఅవుట్లో. ఈ లేఅవుట్లోనే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు మారతల్లి అంటే చాలింగం, మారతల్లి అంటే చాలు మ్యాక్స్ మన తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. భయమే 24 hours ఇక్కడ జనం తిరుగుతూనే ఉంటారు. డోంట్ వరీ, ఎవరికి ఏం మ్యాక్స్ 1:30 వరకు కూడా కొన్ని షాప్స్ ఓపెన్లోనే ఉంటాయి. అట్లా అంటే అంత బిజినెస్ జరుగుతుంది ఇక్కడ, అట్లా తిరుగుతారు మన వాళ్ళు. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే అది మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నందిని మిల్క్ పార్లర్ కనిపిస్తుంది కదా. సో అది నేను రీసెంట్గా షార్ట్ వీడియో చేసిన, అక్కడ టీ బాగుంటుందని. సో ఎప్పుడైనా ఎవరైనా మార్తలు ట్రై చేయండి, ఆడ కాఫీ టీ కూడా చాలా బాగుంటాయి. అండ్ నాకు ఫేవరెట్ అయిన దూద్ పేడ కూడా మీకు చూపించిన, అది కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇంతే, ఇది లెఫ్ట్ వెళ్ళిపోతే స్పైస్ గార్డెన్, ఇంకా ఈ మార్తల్లి బ్రిడ్జికి దిగితే స్పైస్ గార్డెన్ అనమాట. ఇది అండ్ ఇదే నేను ఉంటున్న పీజీ ఎంవిఆర్ హైట్స్. సో ఇట్లుంటుంది పీజీ, అంత డార్క్ ఉంది, కింద లైట్లు ఏం లేవు ఇప్పుడైతే. మీకు నాకు తెలిసి మీకు డార్క్ కనిపిస్తుందేమో, నాకే కొద్దిగా మబ్బుగా అనిపిస్తుంది. వీడియో ఎండింగ్ టైం. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరు వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.